Hi, hello, welcome to Lead Pack, the complete political analytical council. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు. నిన్న జరిగిన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలలో సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఏఐటియుసి కార్మిక సంఘం 5 స్థానాలలో గెలుపొందింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి ఐఎన్టియుసి 6 స్థానాలలో గెలుపొందింది. అయితే ఓట్ల పరంగా చూస్తే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఏఐటియుసి సంస్థ సింగరేణి ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ అయినటువంటి సంఘం టీబీజీకేఎస్ ఒక్క స్థానంలో కూడా తమ ప్రాతినిధ్యం నిలుపుకోలేకపోయింది. కేవలం 0కే పరిమితంగా అయింది. అయితే రీసెంట్లీగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పరాభవం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సహజంగానే ఈ ఎన్నికల ప్రభావం సింగరేణి ఎన్నికల పైన కూడా ప్రభావితం చూపినట్టుగా ఈ ఫలితాలను చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి, ఏంటంటే ఏఐటియుసి గెలిచిన స్థానాలు వచ్చేసి మనకు బెల్లంపల్లి, రామగుండం 1, రామగుండం 2, మందమర్రి, కాల్వ శ్రీరాంపూర్ ఈ స్థానాలలో ఏఐటియుసి గెలుచుకోగలిగింది. అదేవిధంగా ఇల్లెందు, కొత్తగూడెం కార్పొరేట్, మనుగూరు, రామగుండం 3, భూపాలపల్లి స్థానాలను కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయినటువంటి ఐఎన్టియుసి గెలుచుకోగలిగింది. అయితే ఇక్కడ విచిత్రంగా ఒకసారి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఈ సింగరేణి ఎన్నికలను ఒక రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ పూర్తిగా వదిలేసింది. అదేవిధంగా సింగరేణి ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపగలిగిన అనుబంధ సంఘం ఉన్నటువంటి పార్టీ, దానికి మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కవిత గారు గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి సంఘానికి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో పాల్గొనలేదు. అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, సరే ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం, అంత మాత్రాన ఒకసారి రాష్ట్రంలో అధికారం కోల్పోయినంత మాత్రాన దాదాపు 42,000 మంది కార్మికులు ఉన్నటువంటి సింగరేణి ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అనేది ఒక రాజకీయ పార్టీకి కానీ ఉద్యమ పార్టీకి కానీ ప్రజల్లో ఎలాంటి సంకేతాలు ఇస్తుంది అనేది మరి ఎందుకు బీఆర్ఎస్ నాయకులు ఆలోచించలేదో, లేకుంటే మరి ఫలితాలు శాసనసభ ఎన్నికల మాదిరిగానే ఫలితాలు ఉంటాయి, మనం పోటీ చేసి ఓడిపోయి అనవసరంగా ఇంకా పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆలోచించారో ఏమో మనకు తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో అతి పెద్ద గుర్తింపు కలిగిన కార్మిక సంఘం ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పోటీ నుంచి తప్పుకోవడం అయితే ఇది ఎంతవరకు ఆ పార్టీకి కానీ పార్టీ క్యాడర్కు కానీ కార్యకర్తలకు కానీ ఇది భరోసా ఇచ్చే నిర్ణయం అయితే కాదు అని మన అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లీడ్ ప్యాక్ టీవీ.